హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ నేషన్ షుడ్ నో. గైస్, మీకు తెలిసిందే రీసెంట్గా ఏం జరిగింది అనేది. హలో గైస్, ఎస్సీఓ సమ్మిట్లో పిఎం మోదీ గారి లైఫ్కి చాలా సీరియస్ థ్రెట్ జరిగింది. చాలా సీరియస్ థ్రెట్. మీరు ఈ పిక్ చూడండి, గుర్తుందా? ఎస్సీఓ సమ్మిట్లో పిఎం మోడీ గారు వ్లాడిమిర్ పుతిన్ వారి కారులో వెళ్ళారనమాట. ఇంటెలిజెంట్ రిపోర్ట్ ఏంటి అని అంటే, వరల్డ్ సీక్రెట్ ఏజెన్సీ పిఎం మోడీ గారిని చంపాలనేసి ప్రయత్నిస్తారనమాట. ఇండియాలో ఎన్ఆర్కీ తెద్దామని అనుకుంటున్నారనమాట. సో టెరెన్స్ జాక్సన్ అనేట ఆయన బంగ్లాదేశ్లో కూర్చొని ప్లానింగ్ చేస్తున్నాడు అనమాట. చైనాలో పిఎం మోడీ గారిని అసాసినేట్ చేద్దామని అనుకుంటున్నారనమాట. మీకు తెలియని ఏం లేదు, బంగ్లాదేశ్లో ఎవరి వల్ల మొహమ్మద్ యూనుస్ అనేటైన గవర్నమెంట్ నడిపిస్తుందో మీకు తెలిసిందే. షేక్ హసీనా గారు ఐలాండ్ ఒప్పుకోలేదని చెప్పేసి యూఎస్ఏ అక్కడ షేక్ హసీనాని అక్కడ నుంచి పారిపోయేలా చేశాడు. సో అక్కడ యూఎస్ఏ సపోర్ట్ ఉంది కాబట్టి ఆయన అక్కడ కూర్చొని ప్లాన్ చేశాడనమాట. ఇండియా ఒక గ్రోయింగ్ సూపర్ పవర్ కాబట్టి అండ్ గ్రోయింగ్ సూపర్ ఎకానమీ కాబట్టి, సో కానీ మన మోడీ గారిని అసాసినేట్ చేసి ఇండియా ఎకనామికల్గా వీక్ అయిపోయి వాళ్ళు ఎలా చెప్తే అలా నడుచుకుంటారు అనేసి అనుకుంటుందన్నమాట యూఎస్ఏ. సో అది జరగదు, బికాజ్ వీ హ్యావ్ ఏ గుడ్ ఫ్రెండ్. షోల్డర్ టు షోల్డర్ నిల్చోవడం రష్యాతో చాలా ఇంపార్టెంట్ మనకి. అయితే మోడీ గారు ఎస్సీఓ సబ్మిట్ తర్వాత ఇండియాకి వచ్చాక ఒక మీటింగ్ పెట్టారనమాట. ఆ మీటింగ్లో ఒక స్పీచ్లో ఏమని అన్నారంటే, నేను వచ్చినందుకు ఆనందంగా క్లాప్స్ కొడుతున్నారా, లేకపోతే నేను మీటింగ్కి వెళ్ళినందుకు క్లాప్స్ కొడుతున్నారా అని చెప్పేసి చెప్పారనమాట. సో అది మనం అంతా అబ్జర్వ్ చేయలేదు అప్పుడు. ఒకసారి వినండి ఆ స్పీచ్. कल रात ही मैं जापान और चीन की यात्रा करके वापस लौटा हूं. आप गया था इसकी ताली बजा रहे हो, आया हूं इसकी ताली बजा रहे हो. అయితే ఫ్రెండ్స్, మోదీ గారు ఇచ్చిన స్పీచ్లో మీరు వినుంటారు. ఇండైరెక్ట్గా ఇది చెప్పాలనుకున్నారు, బట్ మనం ఎవరు తీసుకోలేకపోయినారు అనమాట దాన్ని పాజిటివ్గా. తర్వాత అందరికి అర్థమైంది అది ఎందుకు అన్నారు అనేసి. సో ఇలాంటి వీడియోస్ నేను ఇంకా మీకు అప్డేట్ తెస్తూ ఉంటాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్, టేక్ కేర్, జై హింద్, భారత్ మాతాకి జై.